హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని బహిరంగానే వెల్లగెక్కారు. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాలు, అవమానాలతో తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని, ఇక కాంగ్రెస్లో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం, ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా, ఎంతకాలం భరించగలుగుతా, దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కకపోవడమే జీవన్ రెడ్డి ఆగ్రహానికి ప్రధాన కారణం. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని కాదని, వారం రోజుల క్రితం కండువా కప్పుకున్న వారిని పదవులు ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పెత్తనాన్ని తాను భరించలేకపోతున్నానని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మా మీద సంజయ్ కుమార్ ఆధిపత్యం ఏంటి అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీలో తనకు, తన అనుచరులకు నిరంతరం అవమానాలే ఎదురవుతున్నాయని, ఈ వేధింపులను సహిస్తూ ఎంతకాలం ఉంటానో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీలో ఉండాలో లేదో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ అధిష్టానమే కల్పించిందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో కొత్త నిర్వచనం ఉందో తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటారు, మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడిన ఆయన సంతోషపరచలేను. వాళ్ళ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారం ఉండేది రేవంత్ రెడ్డి గారు, మోడీ గారితో ఏదైతుందో సంప్రదింపులు చేస్తారు, విజ్ఞప్తులు చేస్తారు, మన రావాల్సినటువంటి ఒక నిధులు, హక్కులు ఏదైతుందో పొందుతారు. ఇట్స్ ఎ ప్రివిలేజ్, రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మరి రాజ్యాంగం నిర్వచనం ఏమైనా ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళ అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది ఏమన్నట్టు? వాట్ ఇట్ ఈస్? అట్లాగే ఏదైనా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అటువంటి ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితులు చూస్తుంటే, జగిత్యాలకు ఉన్న పరిస్థితులు చూస్తుంటే 10th షెడ్యూల్ ఇది ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో కానీ అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటు ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. మరిగా ప్రజాస్వామ్యంతో పరిహాసం ఆడుతున్నారు మీరు. ఏంటి ఇది? వాట్ ఇట్ ఈస్? మరి మా పరిస్థితి చూస్తుంటే వాళ్ళు మాకు భవిష్యత్తు ఏంటి అనేది అయితే మాకు గోచరిస్తలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇది ఇవ్వాలంటే మాకు మనసు రావటం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు?